పెద్దలు సపోర్ట్ చేసిన అన్న సలీం అన్న, అలాగే మన అన్న ఏపీ కేవీఆర్ అన్న, మాకు మేనేజర్ గారు భాషా గారు, మధు సార్, అంటే మేము కొత్త వాళ్ళు మా సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ నా చేతులు నమస్కరిస్తున్నాను. పొరపాటు ఏమైనా పేర్లు మిస్ అయితే క్షమించండి. హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎప్పటికీ ఇంకెప్పటికైనా. థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా ముందుకు పోతున్నాము. భాషా గారికి ఇక్కడ పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా మా హీరో గారికి ఈ సినిమా హిట్ కావాలి. దీంతో పాటు వచ్చే ప్రతి సినిమాను కూడా అందరూ మరి ఈ విధంగానే కోఆపరేషన్ ఇచ్చి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. మా హీరోయిన్ గారు కూడా చాలా బాగా మరి మాట్లాడారు. వారు కూడా ఈ సినిమాతోని ఇంకా ఎన్నో సినిమాలలో నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నన్ను పిలిచినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రోడ్ ఫండ్ ఇట్లా రోడ్ ఫండ్కి వెళ్తున్నామన్నా కొంచెం తక్కువ వచ్చింది అనే టైంలో మన త్రిశూర్ సార్ ప్రొడ్యూసర్గా వచ్చి నిజంగా చాలా హెల్ప్ చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకున్న ధైర్యం 0.5%, కానీ మీరు వచ్చిన తర్వాత అది 1000% అయిపోయింది. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా. అండ్ అలాగే గోపి అన్న డైరెక్ట్గా చేశాడు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చినందుకు. అలాగే మన సలీం సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అలాగే దీనికి మన బాగా సార్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా. అండ్ అలాగే మన సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సమతో సార్ వచ్చి నేను వచ్చి కలిసాం మన సార్ని, వచ్చి చెప్పి 2 నిమిషాలకే నేను వచ్చేస్తాను, మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ కూడా. అలాగే మన కిరణ్తో చాలా జర్నీ ఉందండి నాకు కూడా. ఎందుకంటే నేను మన రామాచూడలోనే మా ప్రీ రిలీజ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. సో అన్న అప్పుడు కూడా సపోర్ట్ చేశాడు. సో కిరణ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. రాయచూడి తాలూకా అన్న అంతా మా రాయలసీమ అండి, అంటే రాయలసీమకి అందరూ వచ్చాము. సో అందరూ మా రాయలసీమ యాక్టర్స్కి అందరూ సపోర్ట్ చేస్తారు మనసుతో కోరుకుంటాను. మీడియం మిత్రులకి మరొకసారి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మహేశ్వర గురించి చెప్పాలంటే అది ఏపీ రామరావు సినిమా వేస్తాను నేను. సినిమా అయిపోయిన తర్వాత అన్న నేను ఒక సినిమా కోసం వాళ్ళ షూట్కి వెళ్ళాను అనమాట, పిలిచింది అన్న నేను. సో విన్నప్పుడు అన్న నాకు అక్కడ కార్లో కూర్చొని స్టోరీ చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అన్న స్టోరీ మాత్రం నిజంగా చెప్తున్నా, నేను చాలా స్టోరీ వింటున్నాను అన్న, కానీ ఈ స్టోరీ డెఫినెట్గా 100% టూ కొడుతుంది అని చెప్పేసి అన్నతో చెప్పి అప్పటి జర్నీ చేస్తున్నాను అన్నతో నేను. సో నిజంగా మహేష్ అన్న ఒక కల్మసాన్ని వ్యక్తండి. ఎందుకంటే ఏదైనా అనుకున్నానంటే కష్టం చేసేయాలి అంతే, అది మంచిగా చూడ కానీ కష్టం చేద్దాం. ఎందుకంటే మన వెనక మన యూత్ అంతా ఉన్నారు. అలా ఇది జరుగుతుంది. ఈ సినిమా క్రౌడ్ ఫండ్ అంతా హెల్ప్ చేశారు, సొసైటీ ప్రజలంతా చాలా హెల్ప్ చేస్తున్నారు. సో నేను కూడా ఇలా అమ్మేసానన్నా, మనకి తక్కువ వస్తుంది, మనం కమర్షియల్గా పెద్ద సినిమా చేయాలి థియేటర్లో, మన 2 స్టేట్లలో సినిమా ఆగిపోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి నేను కూడా ఒకే మాట చెప్పాను, మహేష్ అదే నిర్ణయం తీసుకుంటా, నేను ప్రొసీడ్ అయిపోని చెప్పి షెడ్యూల్ కూడా August 2 నుంచి September 2 షెడ్యూల్లో వేరే డిసెంబర్లో అనౌన్స్మెంట్ చేస్తాం. ఓకే, కానీ మీడియా మిత్రులందరికీ చాలా ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం, సపోర్ట్ చేస్తున్నందుకు. అంటే రాయలసీమలో ఎక్కడో ఆల్రెడీ తెలియని ఒక పర్సన్ని తీసుకొచ్చే హీరోగా మీరు ప్రజెంట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఇలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తాను కూడా ఖచ్చితంగా. ఫ్యూచర్లో కూడా చాలామందికి ఎవరో ఏం కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. టాలెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. స్టోరీ చాలా పీస్ఫుల్ స్టోరీ, చూస్తాను మాత్రం అదిరిపోతున్నాను థియేటర్లో. ఖచ్చితంగా మీరు అందరూ చూస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కష్టపడి ముందుకు వచ్చారు. ఈ రోజు నేను వెనక్కేస్తే కొన్ని వందల జీవితాలు వెనక్కేసినట్టుంటాయి. కొంచెం అడుగు ముందుకేసి ఈ సినిమాకి కొంచెం సపోర్ట్గా చేయండి సార్ అంటే ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చాడు త్రిశూల్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంత కష్టం చేసిన సినిమా అన్న ఇది. ఈ సినిమాని 10 మందికి పరిచయం చేసి పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్లి మా సినిమా ఒకటి ఉంది, ఆ సినిమాని స్కూల్ లైఫ్ అనే సినిమాని గుర్తు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నానా. థ్యాంక్ యూ సార్. టైం లేదు కాబట్టి ఇంకా చాలా మా సార్ మాట్లాడాలి.